సో ఇప్పుడు సంవత్సరం కాలం కాంగ్రెస్ పాలన మీకు నచ్చలేదు, కాంగ్రెస్ పాలన నాకు కాదు ప్రజలకు నచ్చలేదు. సరే, ప్రజలకు నచ్చలేదు అని అంటూ ఉన్నారు. అదేవిధంగా సంవత్సర కాలం ఈ ముఖ్యమంత్రి తిన్నన్ని తిట్లు, ఈ ముఖ్యమంత్రి ప్రజల చేత తిన్నన్ని తిట్లు బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తిన్న ప్రజలు కాదు, కేటీఆర్ తిట్టినన్ని తిట్లు. నేను ఒక మాట సైన్యం ఒక మాట అంటాను. మీరు దయచేసి మీ TV9 కెమెరాలు మీ ఇచ్చి పంపించండి, మైకులు ఇచ్చి పంపించండి. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు వేయలేరు అనుకోండి, మీ బాధలు మీకున్నాయి, మీరు వేయలేరు. యూట్యూబ్ లో వాళ్ళు వేస్తున్నారు. అదే చెప్తుంది. మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లని లేని దాన్ని ఉన్నదిగా సృష్టించి, ఇప్పుడు హైడ్రా పేరుతోనో మూసి పేరుతోనో జరుగుతున్న ఆందోళనల్ని ఆర్టిఫిషియల్గా అక్కడ నిజంగా బాధితులు లేని వాళ్ళని కూడా తీసుకెళ్లి ఒక డ్రామా క్రియేట్ చేసి తిట్టిస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి స్టూడియో నుంచి నేరుగా ఇద్దరం పోదాం. మీరు ఏ ఊరికి వెళ్దాం మీ ఇష్టం. కొండారెడ్డిపల్లి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ముఖ్యమంత్రి గారి సొంత ఊరు. మొన్ననే ఒక మాజీ సర్పంచ్ని చంపేశారు వీళ్ళ బ్రదర్స్, క్షోభ పెట్టి చంపేశారు. ఆయన పాప ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య నోట్లో కూడా రాసి చచ్చిపోయాడు. ఒక మాజీ సర్పంచ్ నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రి దాకా కక్ష సాధింపు తప్ప పీకిందే ఉంది ఈ సంవత్సరం అంతా. నేను అడుగుతా ఉన్నా, ఏ ఊరికి పోదాం మీ ఇష్టం. మీరు ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా పోదాం. ఏ ఊర్లో నన్నా మన ఇద్దరం కెమెరా పెట్టేసి నేను పక్కన ఎక్కడన్నా కూర్చుంటాను, నన్ను చూస్తే మళ్ళీ తిడతారేమో, అది వదిలేద్దాం. మీరు కెమెరా పెట్టి, మీరు మైక్ పెట్టి మీరు కూర్చోండి. సామాన్య ప్రజలను అడగండి, లైవ్ పెట్టండి. నేను చెప్పింది తప్పైతే, మేమేదో లేనిది ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంటే నేను వెంటనే రాజీనామా చేస్తాను. ఏ ఊళ్ళో కూడా ఈరోజు 60% పైగా ప్రజలు ఈ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. చివరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా, ఏదో మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు స్వయంగా బయటకు వచ్చి చెప్తున్నారు కదా కెమెరాల ముందు, నేను ఓటేయించాను, తప్పు చేశాను, రుణమాఫీ నాకే కాలేదు, ఇంకెవరిని మోసం చేస్తారు ఇల్లు అని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిడుతున్నారు ఈరోజు గ్రామాల్లో. కానీ హైదరాబాద్లో హైడ్రా పేరుతో, మూసి పేరుతో జరుగుతున్న ఆందోళనలు కానీ ఇవన్నీ బీఆర్ఎస్ సృష్టి, బీఆర్ఎస్ క్రియేట్ చేసిన హై లెవెల్ డ్రామా అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు మూసీలో జరుగుతుంది మూటల వేట, అది ప్రజలకు అర్థమైంది. అసలు టెండర్లే పిలవలేదు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఉన్నది. టెండర్లు పిలవకుండా ఇల్లు ఎందుకు కూలుస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఇల్లు ఎందుకు కూలుస్తున్నారు? అసలు కోల్చనే లేదు. ఎవరు చెప్పారు మీకు? ఎవరైతే వాలంటరీగా ఏరియాలో అక్కడి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని, వాళ్ళ ఇల్లుని వాలంటరీగా తీసేస్తున్నారు. రజనీకాంత్ గారు మీరు ఒక్కసారి దయచేసి మీ కెమెరాలను మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కూల్చిన కాడికి, చిన్న పిల్లలు కూలిపోయిన ఇంట్లో వాళ్ళు ఇటుకలు పేర్చి మళ్ళీ ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూసి చూడలేదంటే ఎట్లా రజనీ? ఈ ప్రభుత్వానికంటే సరే నిజాలు అంగీకరించడానికి మనసు ఒప్పకపోవచ్చు. మీరు TV9 వాళ్ళు దయచేసి, చిన్న పిల్లలు తమ ఇల్లు ప్రభుత్వం కూల్చితే ఇద్దరు చిన్న